నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతున్నమాట వాస్తవమేనని హాస్టల్ వార్డెన్ స్వరూపరాణి స్పష్టం చేశారు. గతంలో కూడా అనేక కేసులను తామే స్వయంగా సెటిల్ చేశామని కూడా ఆమె తేల్చి చెప్పారు. రిషితేశ్వరి కేసులో లోక్ అదాలత్ ఎదుట ఆమె ప్రిన్సిపల్ బాబురావుతో కలిసి హాజరయ్యారు. ఆ రోజు తాను హాస్టల్కు వచ్చేసరికే రిషితేశ్వరి డెడ్ బాడీని అంబులెన్స్లోకి ఎక్కించేశారని చెప్పారు. అసలు రిషితేశ్వరి తండ్రి తనను ఎప్పుడూ కలవలేదని ప్రిన్సిపల్ బాబురావు చెప్పారు. కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందన్న విషయాలేవి తన దృష్టికి రాలేదన్నారు. రిఫరెన్సెస్ అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఆవిడ హాస్టల్ వార్డెన్కి ర్యాగింగ్ విషయం ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ విషయం కూడా నేను కోర్టులో చెప్పడం జరిగింది. ఆమె కానీ ఆమె పేరెంట్స్ కానీ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్టు మాకు చెప్పలేదు. ఆ విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. జడ్జి గారు, హాస్టల్కి సంబంధించి మీరు ఎటువంటి రూల్స్ ఫాలో అవుతుంటారు, ఏమైనా హాస్టల్లో ఈఎంఐ కాకపోయినా కూడా ఇతర స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేసినటువంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. ఉన్నాయి అని చెప్పాను. ఉన్నాయి, మేము సెటిల్ చేసిన కూడా ఇన్సిడెన్సెస్ నేను చెప్పాను. ఈఎంఐ విషయంలో కాకుండా గతంలో జరిగిన ర్యాగింగ్ ప్రూవ్ అయింది, మేము కొంతమందిని ఎక్స్పెల్ చేయడం జరిగింది హాస్టల్ నుంచి, ఆ ఇన్సిడెన్సెస్ చెప్పాను. అవి రికార్డ్స్ ఉన్నాయండి. పోలీస్ కేసు అయితే జరగలేదు, కానీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు యూనివర్సిటీలో. అది సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ రాంబాబు గారు ఆధ్వర్యంలో జరిగింది. నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. నేను బాయ్స్ హాస్టల్ చీఫ్ వార్డెను, తర్వాత సీనియర్ ప్రొఫెసర్సు, అంతేకాకుండా యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీ మెంబర్స్ దానిలో అటెండ్ అవ్వడం, ఆ కేసుని మేము ఇన్వెస్టిగేట్ చేయడం. ఆ పాపని, ఒక అమ్మాయి భాగ్యలక్ష్మి అన్న అమ్మాయిని 5 సీనియర్ గర్ల్స్ స్టూడెంట్స్ హెరాస్ చేశారు. అంటే తనని బట్టలు ఉతికించడం, ఈ పని ఆ పని చేయమని చెప్పేసి కంపెల్ చేయడం. తర్వాత ఒక బాయ్ విషయం కూడా ఉంది, ఒక అబ్బాయి కూడా వాళ్ళ క్లాస్మేట్ విషయం దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అంటే అది ర్యాగింగ్తో పాటు ఒక రకమైన హెరాస్మెంట్ బాయ్స్ సంబంధించి కూడా. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడని చెప్పేసి, ఆ అబ్బాయి ఈ 5 అమ్మాయిలకు సంబంధించిన కులం వాడని, కాస్ట్ వాడని, సో మా కులం వాడిని ఎందుకు ప్రేమిస్తావు అని చెప్పేసి ఈ అమ్మాయిని హెరాస్ చేయడం. ఇదంతా కూడా ఆ కేసులో ప్రూవ్ అయింది. ప్రూవ్ అయితే వాళ్ళందరినీ అమ్మాయిలని బయటకు పంపించాము. బాయ్స్ హాస్టల్లో కూడా అబ్బాయిని బయటకు పంపించడం జరిగింది. హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసి నాకు బై 1:45 నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఆపోజిట్ లేడీస్ హాస్టల్ ఉమెన్ స్టడీస్ ఉంది, నేను దానికి డైరెక్టర్ కూడా. సో నేను ఇమ్మీడియట్గా దాని లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అప్పటికే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో పెట్టేశారు అమ్మాయిలే, రూమ్మేట్స్ పెట్టేశారు. పెట్టి అంబులెన్స్ కూడా మూవ్ అయింది, కొంత దూరం మూవ్ అయింది. సో పాత్వే ఉంది, మెయిన్ హాస్టల్ మెయిన్ బ్లాక్కి వాళ్ళ బ్లాక్కి పాత్వే ఉంది. అటు నుంచి అంబులెన్స్ వస్తూ ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను అంబులెన్స్లో, వాళ్ళతో పాటు ఎక్కేసాను. ఎక్కి క్యాంపస్లో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్ జిమ్మి రాణి గారు అని చెప్పి ఉన్నారు. సో ఆవిడ ఎగ్జామిన్ చేసి డెత్ డిక్లేర్ చేశారు. అంబులెన్స్లో పెట్టింది మేము కాదు, వాళ్ళ రూమ్మేట్స్ ఏమన్నా స్కోప్ ఉందేమో అని చెప్పేసి వాళ్ళు పెట్టారని చెప్తున్నారు. మనకి హాస్టల్స్ ఏం జరుగుతుంది, ర్యాగింగ్ అంతా మనకి హాస్టల్లో జరుగుతుంది అనే దాని మీద మరి జడ్జి గారు విచారణ జరిపారు. మరి కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ అంటే మా దృష్టికి అయితే కాలేజీలో మాత్రం ఇప్పుడు రాలేదండి, ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. సో అని చెప్పడం జరిగింది. 5 వరకు లేదా 6 వరకు మన కాలేజీలో అయితే మనకి కాలేజీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత మన బయోమెట్రిక్ సిస్టమ్తో పేరెంట్స్కి ఎవరో ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాలేజీలో మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ అనేది ఉండదండి. అదేమవుతుందంటే 5 తర్వాత 6 తర్వాత కాలేజ్ బయటే జరుగుతుంది. మనకి లేదండి, నేను కంప్లైంట్ మేడం గారు చెప్పారు. హాస్టల్లో 2 రోజుల ముందు వచ్చారట ఆయన. 2 రోజుల ముందు వచ్చినప్పుడు కూడా వార్డెన్ గారు కూడా అసలు కలవలేదంటే కంప్లైంట్ కూడా చేయలేదు. సో నా దగ్గర కూడా రాలేదండి ఆయన, నా దగ్గర కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. మేడం గారు, వార్డెన్ గారు కూడా అదే చెప్తారు, నేను అదే చెప్తాను. అదే చెప్తున్నాను, ర్యాగింగ్ అనేది హాస్టల్ ఎక్కువ జరుగుతుందండి, మన కాలేజీలో జరగదు. అసలు మా దృష్టికి రాదు అసలు కాలేజీలో. అదంతా ఆరోపణలండి, అదంతా ఆరోపణలండి. అవన్నీ నిదానంగా రుచి అది కాదండి, అది కాదు. అంతా అదేంటంటే అలిగేషన్స్ అంటే ఆరోపణలు. అంటే ఆరోపణలన్నీ మెల్లిగా బయటకు వస్తాయి. ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్లు డిజైన్ చేయటం, ల్యాండ్స్కేప్ డిజైన్ చేయటం. అక్కడ అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి, మన కాలేజ్ ఎక్కడ లేవు కాబట్టి అవి చూపెట్టడానికని తీసుకెళ్ళి అది ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్. అమ్మాయిలు కాదు, అందరూ. తప్పు కాదు, నేను చెప్పేది వినండి. ఇప్పుడు అవాళ అంతా జరుగుతుంది, పేరెంట్స్ ఉన్నారు, 150 మంది స్టూడెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు అక్కడ, పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఆఖరిలో ఒక
స్టూడెంట్స్ వచ్చి మా సంతోషం గురించి మీరు వచ్చి ఇలా మాతో ఒకసారి అంటే జరిగింది, కానీ అది కనుక పేరెంట్స్ కానీ అందరూ తప్పు అనుకుంటే నేను తప్పుగా భావిస్తాను. మీరు తప్పుగా నేను తప్పుగా అంటే స్టూడెంట్స్ అడిగారు, పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అలా చేయడం జరిగింది అంతే. అసలు ఆల్కహాల్ అనేది లేదు, మీరు క్లియర్ గా ఫ్యామిలీ పార్టీ అని మీరే చెప్పారు జడ్జి గారు ముందు, మాట దాటేస్తున్నారు. అవును, అందరూ ఫ్యామిలీ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అసలు ఎవరు అసలు అది లేదు.